ఓన్ బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. వీళ్ళు ఓన్ బ్రాండ్స్. ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు. వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు. అంతకు మునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం, విపరీతమైన ధరలు, కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కర్ణాటక నుంచి బార్డర్కి, తెలంగాణ నుంచి ఆ బార్డర్కి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మద్యం, మిగిలింది ఇక్కడ ఇల్సిట్. ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్ చేశాం, బెస్ట్ పాలసీ ఇచ్చాం. ఇప్పటికే చాలా జిల్లాలని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం. తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం. అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తేలుతుంది. ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు
23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్మతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటిల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం,
వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరైనా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి, యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది, ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికే పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాపులో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం. దాని డబ్బులు కట్టుకుంటూ అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం. అక్కడే తాగొచ్చు, వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా. అదే సమయంలో ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు. ముందు స్వాప్ చేస్తే ఆ షాపు నుంచి అది అమ్మేసినట్లు లెక్క. ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు, పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ 2 ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్, సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తా. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు.
ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శివరాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగనిందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం, తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలనుకుంటూ కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కాడ మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్నీ ఎన్క్వైరీ చేపిస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తాం. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను. టెక్నాలజీ చాలా వరకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచీ పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం, నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం
నాట్ ఓన్లీ పేద ప్రజలు. ఎవరు తాకపోతే అది ది బెస్ట్. తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా ఉంది కాబట్టి, దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబుల్ డిఎన్ఏ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. 2 times చేసే వ్యవస్థ 2004లో తీసుకొచ్చాం. అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. మనం సిగరెట్ హానికరం అంటాం, టొబాకో హానికరం అంటాం. కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు. అదే మరి లిక్కర్ కూడా అంతే. దాన్ని ఒక పద్ధతి, ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది. అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు, లివర్, లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం, సో మెనీ సమస్యలు ఆ గవర్నమెంట్లో నాట్ 1 or 2 ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజార్డ్స్, హెల్త్ డిటరేట్ కావడం, క్రూషియల్ డిసీజెస్ 30,000 పెరిగాయి. ఓన్లీ బేస్డ్ ఆన్ ఇలిసిట్ లిక్కర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ వార్నింగ్ చెప్తున్నా గట్టిగా, రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు. ఎవరైనా కానీ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరుసులు అయిపోతారు. బీ క్లియర్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలానాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు, నన్ను కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను. టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. విల్ గెట్ ఇట్ డన్. ఇక్కడ మీకేమైనా డౌట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఆ ఎక్సైజ్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి మీలో ఎవరు చేస్తారు? టెక్నాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు మన వాళ్ళు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు ఏది చూపించండి, నేను అది చెప్తాం. తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి. ఫస్ట్ ఫుల్ ఏంటి? ఓకే, ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. దీని పేరే స్కాన్, వెరిఫై, స్టే సేఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ కన్జ్యూమర్స్. మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం. ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటాం. పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం. మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈజ్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెడతాం, పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పటి నుంచి ఈ 4-5 రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ 1, సెర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్. ఇది ఎక్సైజ్ సురక్ష, ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో, ఈజీగా అప్లికేషన్ చేయాలో, అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. స్టెప్ 2, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది. అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్, ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రిటైలర్, ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు, కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది, చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్
ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో అథెంటిక్ APSBCL ప్రోడక్ట్, హీల్ కోడ్ నెంబర్, ప్లీజ్ ఎన్షూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం. అదే మాదిరిగా చెక్ ది సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారో కూడా చూసుకోమంటాం. ది సీల్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్, ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్, లూజ్ ఆర్ రీప్లేస్ అనే ప్రికాషన్స్ చదువుకోవడానికి కాషన్ చేయడానికి పెట్టాం. అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్, అది మీకు అది కొట్టంగానే SH కోడ్, 2 బ్రాండ్ నేమ్, 3 సైజ్ ఇన్ ML, 4 బ్యాచ్ ID, 6 MRP, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో 1609/MS ఈగల్ డిస్టిలరీస్. కిందన వచ్చే కొందికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే 27th August 2024 5:23.31 GMT. డిపో లొకేషన్ నేమ్ 095 ఎక్సైజ్ డిపో ప్రొద్దుటూర్. వెండర్ లొకేషన్ నేమ్ 12225 మైదుకూర్. ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ ID అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటిల్ లేబుల్. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటిల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే. అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటిల్ పైన ఉండే సీల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 టాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉండదు ఎవ్వడు కానీ. ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్, ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్, ఇది నకిలీ, దట్ విల్ కమ్. సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్నా, వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు, కానీ మీ చేతుల్లో ఉంది. కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం, ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఇచ్చాడు నేను తాగేశాను, లేదంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా, మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను, కుదరదు. మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు, ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత. మా బాధ్యత మేము చేస్తాం, మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో చేసి చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది. రండి. ఇది పర్లేదు, ఈ పక్క వచ్చేయండి, వాళ్ళకి కనపడేట్టుగా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్టుగా. ఇది ప్రయోగం మీకు ఇంకా ఇవ్వడం లేదు దానికి, బీ క్లియర్. పర్లేదు, అవ్వాలి, అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది, అందుకే చేస్తున్నా. అది చేయకపోతే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు, ఇప్పుడు బాటిల్ మీరు చూపించండి. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్కనుండే ఇది పక్కనుండే ఇది చూసుకోవడం. ఇక్కడ బ్యాచ్ 12 వచ్చింది సార్, 12 ఇక్కడ వెరిఫై చేయండి.
బ్యాచ్ నెంబర్ 12 ఇక్కడ కనపడుతుంది. చెప్పండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. మీరు అది చదివించండి రెండుకి. ఎస్ సార్. ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్, సైజ్ ఇన్ ఎంఎల్ వచ్చేసి 375. అది అటు చూపించండి. ఎస్. బ్యాచ్ ఐడి వచ్చేసి 12. ఎస్ ఇక్కడ కూడా చూపిస్తుంది సార్. చూడండి మీరు. ఎస్. ఎంఆర్పి 250. ఇది తయారు చేసిన ఎస్ ఎప్పుడైతే కన్జ్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది. ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ క్లౌడ్లో నుంచి వచ్చింది. ఎస్ సార్. ఫోటో నుంచి రావడం. ఈ ఫోటో నుంచి ఇది రాదా? లైవ్ పెట్టలేదు ఇక్కడ. పెట్టండి. అక్కడే ఇక్కడ కూడా లేవు. ఈ టీవీ కూడా పెట్టు. లైవ్ వస్తుంది. లైవ్లో వస్తుంది. లైవ్లో వస్తుంది. బాటిల్ రావడం కదా ఇక్కడ చూపిస్తున్నారు కదా. అది శాంపుల్ ఇమేజ్ నొక్కండి, అది కూడా చూపిస్తుంది. అంటే వేరే ఈ బాటిల్ రావట్లేదు. అది మొబైల్ కనెక్ట్ చేశారు. టీవీలో వస్తుంది. ఇక్కడ బాటిల్ డీటెయిల్స్ వస్తాయి. బాటిల్ కూడా రావాలి. అక్కడ వస్తూ ఉంది. ఓకే. కాబట్టి మీరు ఇప్పుడు చూసుంటారు. మీకు డౌట్లు ఉంటే చెప్పండి. ఉంది సార్. అది కాదు. హోలోగ్రామ్ ఉంది మనకు. హోలోగ్రామ్లు ఇవన్నీ ఉన్నాయి. 99 బాటిల్ కూడా 99 బాటిల్ కూడా ఇదే ఉంది. 99 బాటిల్ అది కూడా చూపిస్తారు ఒకసారి. రెండో బాటిల్ మీరు చూసుకోండి. పైకి పట్టుకో. సో ఇది సక్సెస్, ఆథెంటిక్ ప్రోడక్ట్, షో డీటెయిల్స్. ఇది 99 రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ 180 ml, బ్యాచ్ నెంబర్ 139, ఎంఆర్పి 99. సో ఇది తయారైంది 24 సెప్టెంబర్ 2025. ఇది దీని మీద కూడా ఉంది. ఇక్కడ కనుక బాటిల్ మీద చూస్తే బ్యాచ్ నెంబర్ ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది. అండ్ ఏమి రేట్లు పెంచాం అంటే మీకు ఎందుకు చేసి చూపిస్తున్నా అంటే మీకు కూడా అర్థం కావాలి. అంటే కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు. కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యేటికి చెప్పడం కోసం చెప్తున్నా. ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే. ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది. వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు 10 సార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది. సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేశారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు, కరుడుగట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం. ఎవరు? వైసీపీ కదా. వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులే వాళ్ళు. అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని. నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా? ఎప్పుడన్నా వచ్చాయా? ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు? 1924 ఎందుకు వచ్చింది ఇది? మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు వీళ్ళ మనుషులు పెట్టి అమ్మిచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట.
వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైల్ అమ్మించడం, ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేసాం, ప్రజల ప్రాణాలు కాపాడాం. 5 ఏళ్ళు ఏ రోజైనా సరే ప్రజలు నోరు కొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా? ప్రజలకు చెప్పారా మీరు? వై 27 మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా? ఒక్క మాట సింపతి, ఒక ఎంక్వైరీ, ఒక పోస్ట్ మార్టం. ఏలూరులో ఒక ఆయన చనిపోయాడు, ఇమ్మీడియట్గా రమ్మన్నాను డిపార్ట్మెంట్ని. ఎట్లా చనిపోయాడో మొత్తం బాటిల్ ముందు చెక్ చేయమన్నా, చెక్ చేసాం. ఇదే సిస్టమ్, ఇక్కడేమి ఇది లేదు. దెన్ పోస్ట్ మార్టం చేయమన్నాం, ల్యాబు పంపించా, అది కూడా టెస్ట్ అయ్యింది. సేమ్ పారామీటర్స్ ల్యాబ్లో కూడా వచ్చాయి. ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా హెల్త్ బాగా కూడా ఒకటి చనిపోవచ్చు, కానీ దాన్ని కూడా దీనికి లింక్ చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటండి మీరు? బెగ్గర్స్ చనిపోతే వాళ్ళు కూడా దీంతో చనిపోయారని చెప్పి పెట్టారు. బెగ్గర్స్, ఇది శివరాజకీయం కాకపోతే ఏంటండి ఇది? ఏమనుకుంటున్నారు మీరు? యు టెల్ మీ. నేను అడుగుతున్నా ఒకటి, పలాంది ఎక్కడ జరిగింది, ఈ బాటిల్ పట్టుకున్నాం చెప్పండి. ఒకప్పుడు బాటిల్స్ తీసుకుపోయి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ పెట్టి ఇది నాసి రకం, దిస్ ఈజ్ ది స్టాండర్డ్స్ అని అనౌన్స్ చేశాం. యు డోంట్ బాదర్. నేను అందుకనే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారి ఉండే ప్రభుత్వం, మాటలు మాట్లాడి తప్పించుకునేది కాదు, చేష్టల్లో చూపిస్తాం. అందుకే ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఇంకా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇంకా ప్రాపర్గా చేస్తాం, టెక్నాలజీ జోడిస్తాం. ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టను. కానీ దీంట్లో కుట్ర కోణం కూడా ఉందన్నాను, అది మీకు రాబోయే రోజు మీకు తెలుస్తుంది. అవన్నీ మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్లో వస్తాయి అన్నీ. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, ఎవరెవరు తయారు చేస్తున్నారు, వాళ్ళ కథ ఏంటి, అవన్నీ వస్తాయి. ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోయినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇలాంటివి ఉంటే అవి కూడా వదిలిపెట్టే పరిస్థితి మీరు చూసింటారు. మొన్న కొంచెం టీవీల్లో వచ్చి ఉంటాయి అప్పుడు మధ్యలో మీడియాలో. ఎక్కడో కొంతమంది ఇల్లీగల్గా తయారు చేసిన మద్యం ఒక చెట్టు మధ్యలో ఎక్కడ దాచిపెడితే ఒక డ్రోన్ పంపించి పట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రోన్ ద్వారా మొత్తం సెటిలైట్ ద్వారా ఐడెంటిఫై చేసి గంజాయిని దాన్ని డ్రోన్ పెట్టి అక్కడికి పంపించి ఆ పంటలన్నీ స్మాష్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం, ఎక్కడా లేకుండా చేశాం. కొన్ని దిక్కళ్ళ ప్లెయిన్ ఏరియాలో కూడా గంజాయి పెంచుతున్నారంటే మెర్సిలెస్గా డీల్ చేశాం. ఇప్పుడు ఇది వచ్చింది. దీంట్లో ఏం జరిగింది, మీరు ఆఫ్రికాలో కొన్ని చూసుంటారు. వీళ్ళు పోయి ఆఫ్రికాను కూడా చెడగొట్టి మళ్ళీ ఇక్కడ చెడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ ఏదో రాబోయే రోజుల్లో మీకే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్రికాలో జరిగినా మనమే కాపాడాలి వాళ్ళ ఆరోగ్యం కూడా. వీళ్ళు ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాల్సి వస్తుంది, అప్పుడే సెట్ అవుతారు. లేకుంటే ఆఫ్రికాను మనం వదిలిపెడితే ఆంధ్ర బ్రాండ్ నాశనం అయిపోతుంది. అంటే వ్యవస్థ పొల్యూట్ అయినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఉంటారు, కొల్యూషన్. వ్యవస్థనే పొల్యూట్ చేసేసినప్పుడు వాళ్ళకు ఉండే అలవాట్లు ఒకటేసారి పోవు కదా, ఒకటి ఉన్నాయి, అవి ఏరాలి. మొత్తం మెర్సిలెస్గా తప్పు చేసిన వాళ్ళని ఆఫీసర్లు కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, అక్కడికక్కడికి ప్రక్షాళన చేస్తే శిక్షిస్తే కంట్రోల్కి వస్తుంది. విల్ డూ ఇట్. డిపార్ట్మెంట్ పరంగా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను, బీ క్లియర్. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా. నేను ప్రక్షాళన దిశగా టెక్నాలజీ పెనిట్రేట్ చేస్తూ నేను ఎన్ని మాట్లాడినా, ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం. యు ఆర్ వాచింగ్ 92% సాటిస్ఫాక్షన్. వై? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. షాప్
షాపు వాడు కంపల్సరీగా అమ్మే ముందు స్కాన్ చేయాల్సిందే. స్కాన్ చేసి ఎక్కడి నుంచి స్కాన్ చేశాడో అందులో వచ్చేస్తుంది మాకు. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్, ఎవరైనా సరే తాగే మునుపు ఒకసారి చెక్ చేసుకుంటే, మీ దగ్గర ఫోన్ ఉంటే చెక్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఒకవేళ అలాంటి అమ్మినప్పుడు కొంతమందికి అమ్మరు, అందరికీ అమ్ముతారు. అమ్మినప్పుడు పట్టుపడిపోతారు, ఎవడో తప్పించుకోలేడు. వ్యవస్థలో ఇంకా ప్రశ్నలు స్టార్ట్ అయినాక, ఇప్పుడు నవేడేస్ ప్రతి ఒక్కరికి ఫోన్లు వాడకం పెరిగిపోయింది. మీరు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా తీసుకుంటే ఒక క్వార్టర్ బాటిల్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ కానీ మీడియా ఇన్నోవేటివ్గా వెళ్ళాలంటే మీరు చెక్ చేసి బయట పెట్టండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కన్స్ట్రక్టివ్ మీడియా ఎందుకు సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదు? నేను చేసే పనుల్లో ఇది ఒక మార్గం. వేరియస్ యాంగిల్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ నేరస్తులు మాట్లాడుతున్నారు, వెళ్ళు, నువ్వు కూడా తాగుతున్నావు కదా, తాగినప్పుడు స్కాన్ చేయి, ఉంటే తీసుకురా. నేను ఐఎమ్ ఛాలెంజింగ్, ఐఎమ్ ఆస్కింగ్ దెమ్. వాగడం ఎందుకు? రోడ్డు మీద నిలబడుకొని దేనిపోతారా షాపుల దగ్గరికి గొడవలు చేయడానికా? అంటే మీకేం మీ డబ్బులు కావాలన్నా? బ్లాక్మెయిల్ చేయాలన్నా? మీరు ఏమనుకుంటున్నారు? బాధ్యతగా బిహేవ్ చేయమంటున్నా. బాధ్యత తప్పినప్పుడు నేను తీసుకొచ్చే సిస్టమ్స్ అన్నీ పగడ్బందీగా తీసుకొచ్చే సిస్టమ్స్ ఇవి. నాకు చిత్తశుద్ధి ఉంది, నేను చేయాల. మెకానిజం కూడా ఓసారి అక్కడక్కడ లాలూచి పడచ్చు, లాలూచి పెట్టచ్చు. లాలూచి పడడమే కాదు, లాలూచి పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకు? నాకు అప్రతిష్ట పాలు రావాలంటే మీరు ఏం చేయాలి? ఇలాంటి తప్పుడు పనులు చేయాలి. తప్పుడు పనులు చేసి ఏం చేయాలి? ప్రభుత్వం పైన వేయాలి. అప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని పగడ్బందీ సిస్టంతో మిమ్మల్ని బంధించాలి. అదే చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు పట్టుబడినప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి జరిగిపోయినాయి అని ఎక్కడికక్కడ లభోదిబోమని ఇంకా బజార్లో పడి అరస్తూ ఉంటే ఎవరో నమ్మేవాళ్ళు 10 మంది నమ్ముతారని. ఆ 10 మంది కూడా నమ్మడానికి వీలు లేదు. పగడ్బందీగా వస్తున్నా, ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టను. ఎవరికి ఉన్నాయని? అక్కడ ఇలాంటివి చాలా చేస్తున్నారు. అవి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా తెప్పించినప్పుడు నేను మాట్లాడతా. ఇంత మురుపు కూడా వచ్చాయి, బ్యాన్ కూడా చేశారని చెప్పి విన్నాం. కొన్ని ఈడు పోయేసి అక్కడ బ్రాండ్లు పెడితే ఆ బ్రాండ్లు మీరు కూడా ఏం చేస్తున్నారు? మీడియా వెళ్ళండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. జర్నలిస్ట్ ఒకప్పుడు బోఫార్స్ పట్టుకున్నది ఎవరు? మీడియానే. హిందూ, మీకు ఐడియా ఉంటుంది. అలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండి మీరు. అంతేగాని మీరేదో ఎద్దు నిందంటే గట్టిగా కట్టేయమంటే ఎద్దు ఎందు గట్ల కట్టేసే పరిస్థితి లేదు. ఇస్తాం, అది కూడా ఇస్తాను. నేను 15 ఇప్పటికేంటంటే 3 రోజుల్లో షాప్ ఓనర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాడు. 16వ తారీఖు నుంచి ఆపరేట్ చేస్తాం. జియో ట్యాగింగ్ కూడా చేసేసి రేపటి నుంచే కన్జ్యూమర్కి ఇది వినియోగానికి వస్తుంది. రేపటి నుంచి దాన్ని స్కానింగ్ చేసుకోవచ్చు. 16 నుంచి అందరికీ వస్తుంది. అక్కడి నుంచి మీరు చెప్పినట్టు కంప్లైంట్ చేయడానికి కూడా ఇది పెడతాం. ఆ కంప్లైంట్ చేస్తాను, వెరిఫై చేస్తాం. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇది ఇన్వాలిడ్, నకిలీ అని వస్తే ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఒక ఐడియా వస్తుంది. అక్కడి నుంచి ప్రోబ్ మొదలు పెడతాం, మా దగ్గర ఉండే డేటాను బేస్ చేసుకొని. అదే సమయంలో వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చడానికి ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 14405 ఇస్తున్నాం. ఎవరైనా సరే ఈ రోజు నుంచి 14405 టోల్ ఫ్రీ నెంబర్ 14405 ఫోన్ చేసి మీరు చెప్తే మీ నెంబర్, మీ పేరు కాన్ఫిడెన్షియల్గా పెడతాం, మేము వెరిఫై చేస్తాం. మళ్ళా మీరు అప్పటికి కూడా కాకపోతే మా నోటీస్ తీసుకురండి, దానికి కూడా ఇంకొక హైయర్ లెవెల్ కూడా పెడతాం. ఏమన్నా లాలూచి పడితే కూడా విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్ ఆఫ్ లివింగ్. డెఫినెట్గా అవేర్నెస్ పెడతాం, అందరికీ చైతన్యం తీసుకొస్తాం. ఈజీ టు యూజ్ ఇట్, పెద్ద కష్టం కాదు. కానీ ఫర్దర్గా ఉపయోగించడానికి
క్యాంపులు పెట్టి ఎవ్రీవేర్ అవేర్నెస్ తీసుకొస్తాం. నేను మీకు ఒక మాట చెప్పాను. ఒక నేరంలో ఇరుక్కపోయిన వ్యక్తులు కొన్ని నేరాలు చేసి, ఈ సిమిలర్ నేరాలు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళపైన నేరం మోపేయాలి. మోపేసి దానికి ఒక అలజడి క్రియేట్ చేయాలి. ఆ అలజడి క్రియేట్ చేసి ఒక హింసాత్మకమైన వాతావరణం వచ్చేస్తే సమాజంలో అది రాజకీయంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పుకోవాలి. ఇది కొత్త మీకు? నేను అడుగుతున్న వివేకానంద రెడ్డి ఏమైంది? మీరు విట్నెస్ కాదా? మా ఎస్పీ, మా డిఐజీ చెప్తున్నా, ఆయనే అప్పుడు ఎస్పీ కూడా, బీ కేర్ఫుల్. ఇలాంటి క్రిమినల్స్ ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. క్రిమినలైజ్ చేసి, మనల్ని మోసం చేసి, మనల్ని డైవర్ట్ చేసి తిరిగి మన మీద నేరం పెట్టేస్తారు. ఈరోజు మంత్రిని డిస్మిస్ చేయాలంట, సెక్రటరీని ఎంక్వైరీ చేయాలంట. ఎంత అసలు అండి మీకు? సిన్సియర్గా పనిచేస్తా ఉంటే మీకు అంత అసం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అలజడి చేయలేరు, అలజడి చేయనీయను. తప్పు చేయం, తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాం, ప్రక్షాళన చేస్తాం. అలజడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించను. గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఆయనే కదా. ఆయన ఏం చేశారు? సీట్ ఇచ్చారా? గెలిపించారా? కేసు డ్రాప్ చేశారా? నేనేం చేశా? దట్ ఈస్ ది డిఫరెన్స్. గుర్తుపెట్టుకో. మీకు మాకు వ్యత్యాసం అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఫరెన్స్. 27 మంది చనిపోతే లెక్క పెట్టుకోవాలి కదా లింగారెడ్డిగూడెంలో. నా పీరియడ్ అయితే జరగదు, వదిలిపెట్టే సమస్య ఉండదు. హీనస్ క్రైమ్ ఎవడు చేసినా నేరస్తుడే. నేరస్తుడిని పనిష్ చేయడం మన బాధ్యత. అదే చేస్తాం. అదే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. ఈ 4-5 ఎక్కడ ఈ 4-5 ఈ 2 వచ్చాయి కదా. ఇబ్రహీంపట్నం వచ్చింది, ప్లస్ అది వచ్చింది, మొలకల చెరువు వచ్చింది. ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగితే ఎగుడు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకేంటంటే అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఈ 2 ఈవెంట్స్ వచ్చాయి. ఈ 2 ఈవెంట్స్ మధ్యలో ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఏంటి కాన్స్పిరసీ? అది జరిగిన తర్వాత రిపీటెడ్గా ఎవ్రీ డే ఎవడు చనిపోయినా నకిలీ మద్యం చనిపోయారు లింకులు మొదలుపెట్టారు. దీనికి దారితీసిన పరిస్థితులన్నీ అధ్యయనం చేసి ఎవరో నెట్ చెక్ చేయాలని చేయడమే కాకుండా తప్పు చేసిన వాడిని పనిష్ చేయడం, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని కట్టడి చేయడం, 2 ఉంటాయి. తప్పుడు ప్రచారం చేయడం కూడా నేరమే. వాస్తవ ప్రచారం చేస్తే దట్ ఈస్ ది కరెక్ట్ డెసిషన్. ఐ అడ్మైర్ దెమ్, ఐ అప్రిషియేట్ దెమ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు ప్లే రోల్, కన్స్ట్రక్టివ్ రోల్. అంతేగాని లేని పోరాటం పెట్టేసి అలజడి తీసుకొస్తాం అంటే కుదరదు. ఇంట్రెస్టింగ్ కదా అది. నువ్వైతే ఆ పని చేయగలుగుతావా? నువ్వు నేరం చేయకపోయినా నువ్వు చేయగలుగుతావా? దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకే నీ కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ధైర్యంగా చెప్పగలుగుతారు, ధైర్యంగా రోడ్డు మీదకి రాగలుగుతారు. మానవత్వం, మనిషి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశాం. అందుకే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్లో కూడా ఒక భాగం కావచ్చు.
ఏది వాళ్ళ కేసును డైవర్ట్ చేసుకోవడానికి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఇలాంటి అక్కడక్కడ కొన్ని వీక్ స్పాట్స్ ఉండొచ్చు, వీక్ పర్సన్స్ ఉండొచ్చు. అలాంటి ప్లేసులు ఎంపిక చేసుకొని వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ అమలు చేయొచ్చు. వీళ్ళు రెండూ ఉన్నాయి. నేను అందుకని జాగ్రత్తగా ఉండండి రాష్ట్రంలో అని చెప్తున్నా. నేరస్తుల దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన కళ్ళు మూసుకుంటే ఇంకో పక్క ఒక ఘోరం జరుగుతుంది. అన్నీ అనుమానంగా చూడాలి. జెన్యున్గా జరిగిన ఒక డౌట్గా ఆలోచిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. లేకపోతే అంతా నేచురల్గా జరిగినట్టు ఉంటుంది. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ మద్యం నేచురల్గా జరిగింది అనుకుంటున్నారు. నకిలీ. అంతే కదా? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఏది? డిస్టిలరీస్ దగ్గర క్వాలిటీ పారామీటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టాండర్డైజేషన్ ప్రకారం టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది. డబుల్ చెక్ అన్నీ ఉంటాయి అక్కడ, చెక్స్ అండ్ బ్యాలెన్స్. అక్కడి నుంచి బాటిల్లో ఇచ్చినప్పుడు అవన్నీ కూడా షాప్ వరకు వచ్చే వరకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎక్కడ చూసినా ఒకే పద్ధతి. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని బాటిల్స్ పెట్టాలి, ఏ వెరైటీ పెట్టాలి, ఎవ్రీథింగ్ విల్ కమ్. అందుకే హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్లో ఇది కూడా ఉంది. ఏది? మన క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్లో కానీ మీరు కొడితే ఏ బ్యాచ్, ఏ ఊరు, ఎప్పుడు తయారు చేశారు, ఏ టైంలో తయారు చేశారు, ఎంత కంటెంట్ ఉంది, ఎవ్రీథింగ్ విల్ కమ్. అక్కడి నుంచి మీరు టెస్ట్ చేస్తే దానికి దేనికి టాలీ అయిపోవాలి, ఏ ల్యాబ్ పోయినా. దట్ ఈస్ ది స్టాండర్డ్స్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ నౌ. ట్రాక్ అండ్ ట్రేస్. అందుకే స్కాన్ చేయండి, వెరిఫై చేయండి, స్టే సేఫ్ అంటున్నాం. కాబట్టి అక్కడ మీరు ఎవరు తప్పించుకోలేరు. ఆ సిస్టమ్సే లాస్ట్ 5 ఏళ్ళు లేవు. అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు మీరు అడిగారు 5 ఏళ్ళు ఎప్పుడు అడిగారా? మీరు అడిగే అవకాశం ఉందా మీకు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు మిమ్మల్ని అడగమని ఎందుకు చెప్తున్నాను? ఐ వాంట్ టు లెర్న్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది. అడిగితే మీరు చెప్తే అప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది. నా సిస్టంలో తప్పులుంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటే ఎన్ని గంటలు నేను మా వాళ్ళతో మాట్లాడినా థర్డ్ ఒపీనియన్ వస్తే క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే, ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇంకా ఏమన్నా ఉన్నాయా మీకు? ఎల్లుండి ఉదయం 10 గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం, గూగుల్ ఒప్పందం ఉంది. ఇది ఒక చరిత్ర. నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను. బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఒక మహానగరంగా తయారు చేశా. మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ. అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. బ్రాండ్ ఆఫ్ ఏపీ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం. మళ్ళీ మ్యాక్సిమం 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్, ఏఐ అండ్ డేటా సెంటర్, దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మన పిల్లలు ఈరోజు ఏఐ అంటే ఇండియా, ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంతవరకు డేటా సెంటర్స్ ఉన్నాయో 1.2 గిగావాట్ ఉంది. అలాంటిది 2.1 గిగావాట్ 1.2 ఉంటే 1 ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది. మిగిలినటని కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి. ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక పక్కన డేటా సెంటర్స్, ఇంకొక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై అండ్ జాబ్స్.
ఇవన్నీ వచ్చినప్పుడు కరికులం కూడా మారుస్తాం. భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం. నాలెడ్జ్ కానీ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏఐ కానీ రెండు కూడా. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నౌ. ఇండియాలో ఏఐ హబ్, డేటా సెంటరే కాకుండా ఏఐ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్కి ఏఐ రాసే పరిస్థితి, ఏఐ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది. అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఇక్కడి నుంచి మళ్ళీ సింగపూర్కి సీ కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం. అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్ ఆ దేశాలకు అంతటి కనెక్టివిటీ వస్తుంది. ఇది నా లెక్క ప్రకారం అయితే నేను చాలా పనులు చేశాను, కానీ ఇది వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం, అనుభూతి నా జీవితంలో ఎప్పుడు లేదు. గుర్తుపెట్టుకోండి, విజువలైజ్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నా. ఇది టోటల్గా ఇటు దానికి కావాల్సిన వాళ్ళకు కొన్ని గ్యారంటీలు కావాలంటే ప్రధానమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్ కానీ పాజిటివ్గా స్పందించారు. ఏదైతే భవిష్యత్తులో మళ్ళా మీరు ఏమైనా ట్యాక్స్లను పెంచేస్తారా అవన్నీ చేయకుండా, అన్సర్టనిటీ లేకుండా కరెక్ట్గా చేయమంటే దే అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ హౌ వాళ్ళు కాన్ఫిడెంట్గా వచ్చారు, చాలా ఫాస్ట్గా వచ్చారు. ఎప్పుడో రావడం కాదు, రేపు 14వ తారీఖున మనం ఎంఓయూ చేస్తే అక్కడి నుంచి పని ప్రారంభించి 2029కి పూర్తి చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాంటి ఎకో సిస్టమ్ వస్తుంది. అదే సమయంలో మీరు చూస్తే 1 lakh crores ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్. ఎప్పుడన్నా ఊహించామండి ఈ ఇన్వెస్ట్మెంట్లు? రామాయంపట్నం బీపీసీఎల్ 1 lakh crores. ఇది ఏదైతే రిఫైనరీ మొత్తం ఈ 3 ప్రాజెక్టులే కాకుండా ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 1,50,000 crores గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దెబ్బతిన్న బ్రాండ్ని మళ్ళా పునరుద్ధరించాం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం. ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ల్యాండ్ ఎందుకు ఇచ్చారని, ఇంకోటని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇది మంచిది కాదు. అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే. ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది, అది కూడా చెప్తున్నా, ఫ్యాన్సీ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం, అడ్డం పడడం, విమర్శలు చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవి కూడా అలవాటు అయిపోయినాయి. అవన్నీ మానండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈరోజు కేంద్రం కూడా చాలా వరకు మీరు చూస్తే జీఎస్టీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ వచ్చే పరిస్థితి. ఇది మేజర్ రిఫార్మ్. అది కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంది, దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నా. 14-16 తారీఖున ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. దాన్ని కూడా ఒకసారి కలిసి ఆయన ఇన్వైట్ చేసి ఎల్లుండు ఎంఓయూ చేసి తిరిగి వస్తాం. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ అకేషన్, నాట్ ఫర్ ఆంధ్ర లోన్, కంట్రీకి ఒక గ్రేట్ అకేషన్. ఆంధ్రప్రదేశ్కి అయితే ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకప్పుడు హైదరాబాద్లో కంపెనీ తీసుకొచ్చా. ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాండ్, వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. మైక్రోసాఫ్టే వచ్చింది కాబట్టి మనం రాకపోతే వెనకబడిపోతాం అనే పరిస్థితులు పరిగెత్తా వచ్చారు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సేమ్ పరిస్థితి విశాఖపట్నం. ఎవరన్నా రాలేకపోతే ముందుకొచ్చే పరిస్థితికి వస్తారు. కాబట్టి చాలా ఇంకా రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, కార్పొరేట్ ఆఫీసుల యొక్క నెంబర్ తగ్గుతుంది, సైజ్ తగ్గుతుంది, డేటా సెంటర్ సైజు పెరుగుతుంది, రియల్ టైం డేటా అనలిటిక్స్ వచ్చి రియల్ టైం లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి వస్తారు. డేటా అప్డేట్ చేసి క్షేత్రస్థాయిలో డెసిషన్ మేకింగ్ అయ్యేది డేటా సెంటర్లో,
దాన్ని కమ్యూనికేట్ చేసే లాస్ట్ మైల్కి ఫర్ యాక్షన్. హెల్త్లో మీరు మేజర్ మార్పులు చూడబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ఒకటి కాదు, ఇవన్నిట్లో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వస్తాయి, కరెక్ట్ డెసిషన్స్ వస్తాయి, లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ.